ఈరోజు బైబిల్ ధ్యానములు. ఒకరినొకరు ధైర్యపరచుడి. మోషే యొక్క అంతిమ సేవ ధైర్యపరచు సేవయే. యెహోవా అతనితో, నీవు వెళ్ళి యెహోషువను ధైర్యపరచుమని చెప్పెను. కానీ తరువాతనే మోషేను మహిమలో చేర్చుకొనెను. అలాగుననే యేసు ప్రభు యొక్క చివరి సేవ కూడా ధైర్యపరచు సేవయే. పశ్చాత్తాపము నొందిన దొంగతో ఆయన, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని చెప్పగా ఆ దొంగ ఎంత ధైర్యం తెచ్చుకొని ఉండును. మనము ఇతరులను దేవుని వాక్యంతో ధైర్యపరచెదము గాక. అపోస్తలుడైన పౌలు గారి చివరి సేవలో ఒక దానిని గమనించుడి. 40 రాత్రింబగళ్ళు వెలుగు లేదు, సూర్యుడైనను చంద్రుడైనను నక్షత్రములైనను లేవు. ఓడ పెద్ద గాలి తుఫానులో చిక్కుకొనినది. ఎవరునూ భోజనము చేయలేకపోయిరి. అందరూ అధైర్యపడిరి. ఆ నిస్సహాయ స్థితిలో పౌలు గారు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి అని చెప్పెను. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి అని చెప్పెను. తన పక్షమున దేవుడు నిలిచి ఉన్నాడని ఎరిగినందున పౌలు ఇతరులను ధైర్యపరచగలిగెను. గనుక ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీ పక్షమునున్నాడని నీవు ఎరుగుచున్నావా? అలాగైతే నీవు ఇతరులను ధైర్యపరచగలవు. దేవుడు ఇతరులను ధైర్యపరచు సేవను నీకు అనుగ్రహించి ఉన్నాడు. విశ్వాసపు మాటలను పలుకుము. 10 మంది వేగుల వారు చేసినట్లు నీ ప్రకృతి నేత్రములతో చూచిన వాటినే మాట్లాడుచు ఇతరులను అధైర్యపరచవద్దు. మా సహోదరులు మా హృదయములను అధైర్యపరిచి కృంగిపోజేసిరి అని మనలను గూర్చి ఎన్నడూనూ చెప్పబడకూడదు. మనము నిశ్చయముగా జయించెదము అని యెహోషువ కాలేబులు చెప్పినట్లు మనమును ఇతరులతో చెప్పుదుము గాక.